నూరా లాస్ట్ తర్వాత అయిపోయినాక రైట్ సార్ ఇక్కడ ఓకే సార్ ఓకే సార్ సార్ ఇక్కడ తొందరపడదు చాలా తొందర వచ్చింది జగిత్యాల గాంధీనగర్లోని ప్రస్తుత 14వ వార్డులో సర్దార్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకుని నన్ను ఆహ్వానించినందుకు సర్దార్ ఖాన్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని సంతోషంగా పూర్తి చేసిన సందర్భంలో వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు మిత్రులు బాలశంకర్ గారు, గిరిధర్ గారు, ఈ ప్రాంత పెద్దలు, యువత, అదేవిధంగా కౌన్సిలర్స్ రాజేందర్ గారు, మహేష్ గారు, రాజ్ కుమార్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న सरदार खान को मुबारक पेश कर रहा हूँ। गरीब लोगों को मदद करने के लिए, घर देने के लिए यही कांग्रेस सरकार
बहुत कोशिश कर रहे। ये जगत्याल कॉन्स्टिट्यूंसी में 3,500 घरा दिए। ये गांधीनगर में 13 वार्ड में 14 वार्ड में 20 घरा दिए। उसमें अभी गिरधर बोल रहे 15 कंप्लीट हुए बोल के, और भी कुछ गरीब आए तो जरूर देंगे। ఈ ప్రాంతం చాలా మంది దళితులు, మైనారిటీలు, అందులో పేదవాళ్ళు ఉండే ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి గత కొన్ని సంవత్సరాలుగా నా వంతుగా కృషి చేస్తూ ఉన్నాం. అప్పుడు మిత్రులు బాలశంకర్ గారు కౌన్సిలర్ కావచ్చు, ఇప్పుడు తమ్ముడు గిరిధర్ గారు వారి శ్రీమతి కౌన్సిలర్ అయిన రాజకీయాలకు అతీతంగా పేదవాళ్లకు అండగా ఉంటాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ ఇండ్లు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అప్పుడెప్పుడో తాతలు నడటోరిగా ముచ్చట మాట్లాడదలుచుకోలేదు. ఎక్కువ చాలా సంవత్సరాల క్రితం పేదవాళ్ళ కోసం ఏర్పడ్డ కాలనీ ఈ గాంధీనగర్. ఇదంతా కూడా చాలా మంది పేద దళితుల కోసం ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని మైనారిటీలు, ముస్లింలు, బీసీలు, ఎస్సీలు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మరి మంచి రోడ్ ఉంటుందని చెప్పి పెద్ద రోడ్డు గుడికేశ్వర దానికి రోడ్ వేస్తే కొద్దిగా ధరలు తక్కువ ఉన్న ప్రాంతం ఇదే. చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేసుకుని ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి అంతకుముందు కూడా అదే విధంగా పోయిన మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఒక మాట చెప్పింది నేను, ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది దళితులు, మైనార్టీలు చనిపోతున్నారు, ఇక్కడ డివైడర్ చేస్తా అని చెప్పిన అన్నమాట ప్రకారం 18 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ రాజకీయాలకు అతీతంగా అధికారుల ద్వారా తీసుకొచ్చి, నేను డాంబికాలకు కూడా పోలే, శిలాఫలకం కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే శిలాఫలకం పెడితే మళ్ళీ రాజకీయం మొదలు పెడతారు, కేంద్ర నిధులు అని చెప్పి అవి పని మొత్తం కూడా బ్లాక్ స్పాట్ రోడ్ చేయిస్తే యాక్సిడెంట్ తగ్గినాయి. మరి మన మసీదులకు కూడా డబ్బులు ఇచ్చినాం, గుట్రాయేశ్వర స్వామి గుడి మంచిగా చేసుకున్నాం, రోడ్ మంచిగా చేసుకున్నాం. ఈ ఇంటర్నల్ రోడ్స్ కూడా నిధులు మంజూరు చేస్తాం, ముందు మోరీలు కట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.